అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను సండే వ్లాగ్ అండ్ చూసేయండి. సో సండే కదా, కొంచెం లేట్గా అయితే లేసామండి. మ్యాక్సిమం సండే అంటే లేట్గానే లేస్తాము, అంటే ఎర్లీగా అయితే ఏం లేయము. సో బయట అయితే చిమ్మేసి క్లీన్ చేసేసి ముగ్గు వేసేసి ఇంట్లో కూడా చిమ్మేసేసానండి. కొంచెం అంట్లుంటే అవి కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అయ్యి దోశలు అయితే వేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళి చికెన్కి అయితే తీసుకొచ్చాడండి. సో నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. నేను దోశలు వేస్తుంటే మా బాబు అయితే వచ్చేసాడు చూడండి కిచెన్లోకి. నేను వేస్తాను అని అయితే అంటూ ఉంటాడు. సో టైం అయితే 9:30 9:40 అయితే అవుతుందండి. సో మా బాబుకి అయితే ఎర్లీగా లేస్తే మిల్క్ ఇస్తాను, లేదు లేటుగా లేస్తాడు అంటే వాడికి కూడా డైరెక్ట్గా టిఫిన్ అయితే పెట్టేస్తాను. ఇంకా దోశ చికెన్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా. సో ఎవ్రీ సండే అయితే మేము దోశలే వేసుకుంటామండి, చికెన్ కర్రీ చేసుకుని. ఇంకా దోశలు అయితే వేసేసానండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది కొంచెం నాకు హెల్ప్ అయితే అవుతుంది కదా. సో మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మా బాబాయ్ అయితే చూసారా ఎలా కూర్చొని ఉన్నాడో. కిచెన్లో ఉంటే మ్యాక్సిమం వచ్చేస్తాడండి వాడు కూడా ఎక్కువగా. సో నేను పోస్తా అమ్మ అన్నాడు. సరే అడుగుతున్నాడు కదా అని చెప్పి కొంచెం పిండి అయితే ఇచ్చాను, పోయమని లాస్ట్ అయిపోయింది కదా. సో ఫైనల్గా వాడైతే చూసాడు ఎట్లా పోస్తున్నాడో. ఇంక సరిగా రాత్రి ఎండింగ్లో పోస్తున్నాడు కదా అని చెప్పి నేను తీసేసుకున్నాను. ఇంకా దోశలు అయితే వేసేసానండి. లాస్ట్ అది కొంచెం ఇడ్లీ పిండి ఉంటే వాడు వేస్తా అన్నాడు కదా అని చెప్పి దాంతో ఒక చిన్నదిగా ఒక దోశ అయితే వేపించాను వాడి చేత. సో ఇంకా దోశ అయితే టిఫిన్ చేసుకుని అయితే తినేసామండి. 10:30 11 అయితే అయిపోయింది టైము. సో ఇంకా మా హస్బెండ్కి అయితే టీ తాగే అలవాటు ఉందండి. సో నేనైతే పెట్టుకోను, కానీ ఆయన ఉంటే మాత్రం సాటర్డే సండే రోజు టీ అయితే పెడతానండి, నేను కూడా తాగుతాను. టీ అయితే పెట్టేశాను. పర్టికులర్గా నేను ఒక్కదాన్నే ఉంటే అయితే పెట్టనండి. సో ఇద్దరం ఉంటే మాత్రమే పెడతాము. సో ఇంకా ఆయనకి ఇచ్చేసాను. కాసేపు అక్కడ మా బాబు చూసారా, ఇల్లు అయితే ఎప్పుడు గందరగోళం చేసి పెట్టే ఉంటాడు. అన్ని బొమ్మలు తీసి కింద వేస్తూ ఉంటాడు, అన్నీను మళ్ళీ సర్దుకుంటూ ఉండడమే. సో చూసాడా ఎందుకు అట్లా వేసావురా అంటే నన్ను ఎక్కిరిస్తున్నాడు. సో ఇంక టీ ఆయనకి చేసి నేను కూడా టీ అయితే తాగేస్తున్నానండి. టీ తాగేసి కాసేపు అయితే వాడితో అయితే ఆడుకున్నామండి. ఒక 1/2 అవర్ అయితే అయింది. సో ఇంక తర్వాత మా బాబుకి జ్యూస్ కావాలని అడిగాడు. ఫుడ్ అయినా పర్లేదు కానీ వద్దు అంటాడు పెడతానంటే. జ్యూసులు మాత్రం కావాలండి. యాపిల్ జ్యూస్ అయితే చేశాను. సో యాపిల్ జ్యూస్ నేను పీసెస్ చిన్న చిన్నవిగా కట్ చేసి కొంచెం మిల్క్ యాడ్ చేసి షుగర్ అయితే వేయనండి, డైరెక్ట్గా అవి రెండే యాడ్ చేసి ఇస్తాను. స్వీట్ అయితే అది సరిపోతుంది నార్మల్గా. సో ఇంకా బాటిల్లో పోసి అయితే వాడికి ఇచ్చేసాను. జ్యూస్ అంటే ఇష్టం అండి బాగా. హాలిడే అయితే మాత్రం వాళ్ళ డాడీ అయితే అన్నీ చేయించుకుంటాడు, అమ్మొద్దు అంటాడు, నానే కావాలి. ఇంకా బట్టలు అయితే నైట్ నేను మిషన్కి అయితే వేసి పెట్టేశానండి. ఈజీగా ఇంక మనం ఆన్ చేసుకోవడమే కదా. సో ఈవినింగ్ బట్టలు అయితే వేసేస్తాను నైట్ మిషన్కి. ఇంక మార్నింగ్ అయితే డైరెక్ట్గా ఎండబెట్టేసుకోవచ్చు కదా. మాకు వాషింగ్ మిషన్ బయటే ఉంటుందండి. సో బట్టలు ఎండబెట్టడానికి కూడా పక్కనే ఉంటుంది, గ్యాప్ కూడా ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏం ఉండదు. సో ఇదండి మార్నింగ్ అయితే ఇంకా 12 అయితే అయిపోయింది. ఇంకా వంట సండే అయినా కూడా ఖాళీ అయితే ఉండదు కదా. రసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ దోశలోకి చేశాను కదా, సో అదైతే ఉందండి. ఇంక నేను రసం అయితే పెడుతున్నాను. రసం నేను సింపుల్గా టమాటో అండ్ చింతపండు కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి ఉడకబెట్టేస్తానండి. ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఇంగువ యాడ్ చేసేసాను. ఇంకా మిక్సీ జార్లో ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు అండ్ కొంచెం తెల్లగడ్డ మిక్సీకి వేసేసి ఆ తిరగమాతలో ఎత్తి ఈ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం రసం అందరూ ఇలానే పెడతారు, కొత్తగా అయితే ఏముండదు. నెక్స్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఇది ఉడకబెట్టి పెట్టాను కదా, సో దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేస్తాను. సో వేస్ట్ అయితే ఏముండదు కదా. టమాటో అండ్ చింతపండు రెండు మనకి మిక్సీ పట్టేసి రెండు అయితే మనకి బాడీలోకి అయితే పోతాయి కదా. కొంతమంది ధనియాలు కూడా యాడ్ చేస్తారండి. జీలకర్ర, తెల్లగడ్డ, ధనియాలు, మిరియాలు కూడా యాడ్ చేస్తారు. ధనియాలు డైజెషన్కి మంచిదని చెప్తారు, కానీ నేను ధనియాలు మాత్రం ఎందుకో యాడ్ చేయను. సో ఇంక రసం అయితే పెట్టేశానండి. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేశాను. కొంచెం తెల్లేటప్పుడే అయితే దించేస్తాను, హెవీగా అయితే ఉడకనివ్వనండి రసాన్ని.
ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ అయితే కొంచెం ఉందన్నాను కదా, ఆల్రెడీ కర్రీ చెయ్యంది కూడా కొంచెం ఉందండి. సో దాన్ని నేను ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఫ్రైలో నేను మసాలా ఏమేమి యాడ్ చేశానంటే కొంచెం ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సో ఇవైతే యాడ్ చేశానండి. అవి ఫ్రై అయితే చేస్తున్నాడు. మా బాబు అయితే చూసారా వచ్చేసాడు. ఫ్రై అయితే అయిపోయిందండి. కొంచెమే అయిందండి ఫ్రై. యాక్చువల్గా మార్నింగ్ కూడా కొంచెం చేశాను కదా చికెన్ కర్రీ, సో కొంచెం తీసిపెట్టి ఫ్రై అయితే చేశాను. ఇంకా 3:30, 4కి అలా అయితే ఫ్లిప్కార్ట్లో ఐటమ్స్ అయితే వచ్చాయండి. ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే పెడతాము. సో ఈసారి జీడిపప్పు, బాదం పప్పు కూడా పెట్టాము. మ్యాక్సిమం పప్పులు అయితే పెట్టమండి ఎప్పుడు, ఈసారి ఫస్ట్ టైం అయితే పెట్టాము. సో జీడిపప్పు అయితే అంత క్వాలిటీ అయితే బాగాలేదని అయితే అనిపించిందండి. ఫస్ట్ టైం కదా పెట్టడం, తెలియదు కదా, ఇంక నెక్స్ట్ టైం నుంచి అయితే అవి పెట్టకుండా అయితే చూడాలి. సో మొత్తం 2400కి పెడితే మనకి 2 ఐటమ్స్ ఫ్రీ అయితే వచ్చాయండి. ఆయిల్ అండ్ జాగరీ పౌడర్ వచ్చాయి. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు అయితే వెళ్తున్నాము మా బాబుకి షూ తీసుకోవడానికి, షూ అండ్ చెప్పలు తీసుకోవడానికి బాటా షోరూమ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ బాగుంటాయి కదా మనకి, బ్రాండెడ్ లాంటివి ఉంటాయి కదా ఎక్కువ రోజులు రావడానికి. సో ఇక్కడికైతే వచ్చాము. సో ఇవైతే తీసుకున్నాము, ఒక 2-3 అయితే చూసాము. సో ఇవైతే బాగున్నాయి, వాడికి నడవడానికి అండ్ కంఫర్ట్గా అయితే అనిపించాయి. సో చూసారా, వాడికి అవి నచ్చాయంట, వాడే సెలెక్ట్ చేసుకున్నాడు, బాగున్నాయి అన్నాడు. సో అవైతే తీసుకున్నాము. తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ ఇక్కడ శ్రీ శ్రీనివాస అని ఒక స్వీట్స్ అండ్ బేకరీ లాగా ఇక్కడ బాగుంటాయండి. ఒకసారి ఏమో ట్రై చేసాం, ఇక్కడ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడైతే స్టాప్ అయితే అవ్వలేదు. సో ఇంట్లో అయితే కొన్ని ఉన్నాయి, తీసుకోలేదు. ఇంకా దాని పక్కనే రిలయన్స్ ట్రెండ్స్ అయితే ఉంది. అండ్ దాని రిలయన్స్ ట్రెండ్స్ పక్కనే మోర్ ఉందండి. మోర్కి అయితే మ్యాక్సిమం వెళ్తూనే ఉంటాము. అండ్ ఇప్పుడు కూడా మోర్కే వచ్చాము. సో ఏం అవసరం లేకపోయినా కూడా వస్తామండి. సో వచ్చి ఏదో ఒకటి బిల్ అయితే చేసుకుంటాము, అదేంటో అట్లనే అయిపోతుంటుంది. సో ఇవైతే 99 అన్నారు, ఒకటైతే తీసుకున్నాను. సో ఇంకా మా బాబు అయితే ఈ చాక్లెట్స్, జ్యూసుల దగ్గరే తిరుగుతూ ఉంటాడు. ఒక మిల్క్ షేక్ అయితే తాగుతాడు మోర్కి, బేకరీకి వెళ్తే ఖచ్చితంగా. సో పిల్లలకంటే చాక్లెట్స్, ఈ జ్యూసులే కదా మెయిన్. ఇదిగో ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ రోజుగా పెట్టున్నారండి అన్నీను. ఇంకా మా బాబు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. బయటకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఎంతసేపటికి బయట తిరగాలని చూసారా. కిట్ క్యాట్ వద్దన్నానని ఎలా అంటున్నాడు. అన్ని కిట్ క్యాటు, చాక్లెట్స్, డైరీ మిల్క్స్ ఇవే చూపిస్తాడు. ఇంకా మిల్క్ షేక్ అయితే పట్టుకున్నాడు. చూడు, ఏ చూపించినా వద్దంటున్నానని ఎట్లా అంటున్నాడు, కోపము. ఇంకా ఇక్కడ మోర్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఏదో చూపిస్తావు అన్నాడు, తెలియని కాకుండా తెలియనివి కూడా కావాలి అంటాడు. ఇంకా ఫైనల్గా అది కిట్ క్యాట్ ప్యాకెట్ అయితే సాధించాడు. అదైతే తీసుకొని ఇంటికైతే వచ్చాడు. ఇక మిల్క్ షేక్ చెప్పాను కదా. సో ఎంతసేపటికి చాక్లెట్స్, మిల్క్ షేక్స్, జ్యూసెస్ ఇవేను. ఫుడ్ కన్నా ఇవి బాగా ప్రిఫర్ చేస్తాడు. కాకపోతే ఎక్కువైతే ఇవ్వము మిల్క్ షేక్స్, బయటవి కదా. సో ఇంట్లోనే మ్యాక్సిమం జ్యూసెస్ అయితే చేసిస్తాను. ఇంకా చూడు, హాయ్ చెప్పంటే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోలేదండి. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అండ్ కిస్మిస్ ఇవి 3 ఉన్నాయి కదా, 3 వచ్చి 999 వేసున్నారు కాస్ట్. సో ఇక్కడ ఆఫర్లు అయితే పెట్టుంటారండి. దగ్గరలో మీకు మోర్ ఉంటే విజిట్ చేయండి ఒకసారి. సో మేమైతే అవి తీసుకోలేదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి. సో ఇంక రిటర్న్ ఇంటికైతే వచ్చేసామండి. నైట్కి కూడా ఏం ప్రిపేర్ చేయలేదు, ఆల్రెడీ మార్నింగ్ చేసినవి ఉన్నవి కదా అని అవే అడ్జస్ట్ చేసుకొని తినేసాము. ఇదండి వ్లాగ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.